రణభేరి హిట్టా ఫట్టా తెలంగాణలో ఇప్పుడు ఇదే చర్చ. టీఆర్ఎస్ జేఏసీలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వాటన్నిటినీ అధిగమించుకుపోతున్నా కాబట్టి సక్సెస్ అయినంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఈ సభలకు వచ్చే జనం ఎంతమంది? 30కి పైగా ఎమ్మెల్యేలు హాజరవుతున్నారంటే రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి? అసలు టీడీపీ స్థాయి తగ్గ సభలేనా ఈ రణభేరీలు? తెలంగాణలో టీడీపీ ఫోరం రణభేరి నిర్వహిస్తున్న ప్రతి సందర్భంలోనూ జేఏసీ రగడా సీన్లు షరాం మామూలైపోయాయి. కరీంనగర్, తాండూరు 2 చోట్ల తెలంగాణ వాదులు రెచ్చిపోయి రాళ్లు, గుడ్లు, చెప్పులతో దాడులకు దిగుతున్నారు. దీనికి ధీటుగా తమ్ముళ్లు ముష్టిఘాతాలు, పిడిగుద్దులతో రెడీ అయిపోవడం, మరోవైపు పోలీసులు లాఠీలకు పని చెప్పడం కామన్ అయిపోయింది. తెలంగాణ రణభేరీల్ని అడ్డుకుంటామని, జరగనివ్వమని, సహకారం ఉండదని టీఆర్ఎస్ జేఏసీ నేతలు ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా వాటిని దాటుకుని సభల్ని సక్సెస్ చేసుకుని విజయ గర్వంతో ఊగిపోతున్నారు టీడీపీ నేతలు. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాం కాబట్టి సక్సెస్ అయినట్లేనని చెప్తున్నారు. తెలంగాణ బిడ్డలకు మేము అండగా ఉంటాం అని చెప్పాలన్న ఉద్దేశంతో మేము తాండూరులో సభ ఏర్పాటు చేసుకున్నాం. బ్రహ్మాండంగా విజయవంతమైంది. కేసీఆర్ మాట్లాడిన తెలంగాణ వాదులు వెళ్ళే, కోదండరాం స్టేట్మెంట్ ఇచ్చిన తెలంగాణ బిడ్డలు ఎవరు వినలే. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ కోసం కొట్లాడుతుంది. మనం ఎందుకు అడ్డం పోవాలి? అందరం కలిసి తెలంగాణ తెచ్చుకుందాం. తెలంగాణలో అతి పెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అండ వారు కూడా మొదటి నుంచి కూడా అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి వారి సభకు కూడా మనం హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా మా సమావేశానికి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. అటు కరీంనగర్, ఇటు తాండూరులో నిర్వహించిన రణభేరీ సభల్ని సక్సెస్ చేశామని టీడీపీ తెలంగాణ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సభలు నిజంగా సక్సెస్ అయినట్లేనా అంటే ఇక్కడో చిన్నపాటి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని తిరగలేని పరిస్థితి ఉందని ఆ పార్టీ శ్రేణులు మదనపడిపోతున్న వేళ కేడర్లో తిరిగి ఉత్సాహం నింపేందుకు ఈ సభల్ని నిర్వహిస్తున్నారు. వీటిని అడ్డుకుంటామని, సభలకు సహకరించమని టీఆర్ఎస్ జేఏసీలు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ రకమైన కామెంట్సే టీడీపీ నిర్వహిస్తున్న రణభేరీలు సక్సెస్ కావడానికి దోహదపడుతున్నాయని టీడీపీ వర్గాలే భావిస్తున్నాయి. టీఆర్ఎస్ జేఏసీలు ఈ తరహా ప్రకటనలు చేయడంతో విద్యార్థులు, తెలంగాణవాదులు రెచ్చిపోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేదిక వరకు నేతల్ని వెళ్లనివ్వమని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. దీంతో మీడియాతో సహా అందరి దృష్టి ఈ ఆందోళనలు, దాడుల వైపు మళ్లుతోంది. ఇవన్నీ దాటుకుని వేదిక చేరుకోగానే నిజంగానే హీరోలన్న వాతావరణం క్రియేట్ అవుతోంది. దీంతో ఆ సభలకు ఎంతమంది జనం వస్తున్నారు, టీడీపీ రణభేరీలకు స్పందన ఏ విధంగా ఉంది అనే విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. ప్రతిఘటనలే తమ సభల్ని సక్సెస్ చేస్తున్నాయనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి 2 రణభేరీలకు జనం తక్కువేనని చెప్పాలి. దీనిపై సూటిగా కాకుండా ప్రజలే తెలుస్తారంటూ కామెంట్ చేశారు నాగం. లేకుండా వాళ్ళు రణభేరీలు పెట్టినా వాటికి ఏమి అంటే ఉపయోగం ఉండదనేది కదా. ఇప్పుడు క్లారిటీ ఇచ్చి పెట్టండి. వాడికి వచ్చి తప్పట్లు అందరికి తప్పట్టు. అయితే తెలంగాణ టీడీపీ నేతల వాదన మరో విధంగా ఉంది. అసలు టీఆర్ఎస్ జేఏసీ నేతలు ఈ విధమైన ప్రకటనలు చేయకుంటే తమ సభలు ఇంకా సక్సెస్ అయ్యేవంటున్నారు. వారి వల్ల జనం భయభ్రాంతులకు గురై తక్కువగా వస్తున్నారని కలరింగిస్తున్నారు. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.